హాయ్ ఫ్రెండ్స్, ఇన్ని రోజులుగా మనం వెయిట్ చేస్తున్న ట్రైనింగ్ డేట్ అనేది ఫిక్స్ అయింది. అది 23 మార్చ్ 2024 నాడు ఒక ఫ్యాక్స్ మెసేజ్లో అయితే వచ్చేసింది. అయితే ఫైనల్గా మనకి ఏప్రిల్ 1, 2024 నాడు మనకి టీఎస్ఎస్పి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే మనకి మార్చ్ 31 నాడు మనకి ట్రైనింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలి. మార్చ్ 31 ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా మన ఇచ్చిన సెంటర్లలో ట్రైనింగ్ సెంటర్లలో మనం రిపోర్ట్ చేయాలి. మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ డిస్టిక్లో అంటే మీరు ఏ డిస్టిక్లో ఉన్నారో మీ ఆ డిస్టిక్ కమిషనరేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు కానీ ఈ 31 నాడు వెళ్ళకపోతే, 5th పాయింట్ చూడండి, 31 మార్చ్ 2024కి మీరు కానీ ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళకపోతే, నెక్స్ట్ 6th పాయింట్లో జాయిన్ ద ఇండక్షన్ ట్రైనింగ్ టిల్ 10 ఏప్రిల్ 2024 అంటే మనకి ఏప్రిల్ 10 వరకు మనకి టైం ఉంటుంది. అది మన పసిఫిక్ ఒక రీజన్ చెప్పి మీరు ఆ టైం దాకా మీరు ఒక ముందే పర్మిషన్ తీసుకుని, సార్ మీ టైంకి రాలేము, మాకు చిన్న ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక ఏదైనా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ముందే పర్మిషన్ తీసుకుని మీరు 10 కల్లా అంటే ఏప్రిల్ 10 కల్లా మీరు అక్కడ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఏప్రిల్ 10 దాకా కానీ ట్రైనింగ్ సెంటర్లో మీరు వెళ్ళకపోతే, మీరు ముందే ఈ తర్వాత మళ్ళీ ఇక 11కి వెళ్ళారనుకోండి, 11కి వెళ్తే మళ్ళీ మీరు నెక్స్ట్ బ్యాచ్కి ట్రైనింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది, అంటే వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఆడ స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. మీరు ఏదైనా గట్టి రీజన్తోనే ఆగితేనే మీరు నెక్స్ట్ బ్యాచ్కి ట్రైనింగ్ అంటే లేట్ అయినా నెక్స్ట్ బ్యాచ్కి ట్రైనింగ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇక రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూసుకోండి ఫ్రెండ్స్, ఇక ఇది ఫైనల్ అనుకోవడం. ఇక అయితే మీకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోండి. ఇంకా నెగ్లెక్ట్ చేయకండి, ఎటు వెళ్ళకుండా కొంచెం స్టాండర్డ్గా జాగ్రత్త ఉండండి. అండ్ అలాగే మనకి 30 నాడు ఈ కిట్స్ తీసుకోవడానికి కాల్ చేస్తా, అంటే మీకు ముందే కాల్, రేపు ఒక మ్యాక్సిమం ఒక 3 to 4 డేస్లో కాల్స్ వస్తాయి. మార్చ్ 30 నాడు వెళ్ళి మన కిట్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆడ మనకి బ్యాంక్ అకౌంట్, అలాగే బాండ్ పేపర్స్ ఇవన్నీ, ఇంకా మనకి యూనిఫామ్కి సంబంధించిన ఫీజు అనేది, అంటే యూనిఫామ్కి సంబంధించిన ఫీజు కూడా కట్టాల్సి ఉండే అంట. అంటే ఏఆర్ వాళ్ళకి కూడా అడిగిన నేను, వాళ్ళకి 3600 ఉంది అంట. మనకి ఎంత ఉంటుంది, మ్యాక్సిమం 3000 ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు టీఎస్ఎస్పి వాళ్ళకి. సో చూడాలి. అండ్ అలాగే మా ఖమ్మం డిస్టిక్ వాళ్ళకి వచ్చేసి కొండాపూర్లో అయితే అలాట్ చేశారు. అక్కడ వచ్చేసి మ్యాక్సిమం ఒక 500+ మెంబర్స్ ఉన్నారు. సో చూడాలి ఎట్లుంటుందా అనేది. ఇక ఫైనల్గా మనం అనుకున్న ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మనం కూడా చాలా బాధపడ్డాం, ఎందుకంటే ఒకవేళ ఇది ట్రైనింగ్ లేట్ అయితే 9 months మనకి సర్వీస్ పీరియడ్ పోతుందేమో అని చెప్పేసి లాస్ట్ 3 బ్యాచెస్ 2014, 16, 18 బ్యాచెస్ వాళ్ళకి 1 year పీరియడ్ సర్వీస్ పీరియడ్ అయితే పోయింది. మనం లక్కీ అని చెప్పుకోవాలి. మనకి 1 month గ్యాప్, 1 month పీరియడ్ పోతుంది. అంటే మనకన్నా ముందు సివిల్ ఏఆర్ వాళ్ళు ఒక 1 month ముందు ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నా అంటే కొంచెం ఒక లక్కీ అని చెప్పుకోవాలి మనం. సో ఫ్రెండ్స్, జాగ్రత్త ఉండండి. ఇక ఇదే ఫైనల్ అని చెప్పేసి మళ్ళీ ట్రైనింగ్ సెంటర్లో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.